భారీ వర్షపాతం నమోదైపోయి ప్రజలంతా కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం నేను చెప్పబోయేటువంటి వార్త మెదక్ జిల్లాకు సంబంధించింది. మెదక్ జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మెదక్ జిల్లాలో అత్యధికంగా హవేలీ గణపూర్ సంబంధించినటువంటి ఆ మండలంలోని నాగపూర్ గ్రామంలో 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుండపోత వర్షాల నేపథ్యంలో మెదక్లోని హవేలీ గణపురంలో 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి నేపథ్యంలో హవేలీ గణపురంలో ఒక వాగులో కార్లు కొట్టుకుపోతున్న ఆ విజువల్స్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. కారులో 4 ప్రయాణికులు ఉండొచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. వరదలో దూప్ సింగ్ తండా పూర్తిగా మునిగిపోయింది. తమను కాపాడాలని గ్రామస్తులంతా ఆర్తనాదాలు పెడుతూ ఉన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేశారు. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. వరద గుప్పిట్లో రామాయంపేటలోని ఎస్సీ మహిళా డిగ్రీ కాలేజ్ సంబంధించిన హాస్టల్ చిక్కుకుంది. సుమారుగా 300 మంది విద్యార్థులు అక్కడ చిక్కుకున్నారు. అయితే రెస్క్యూ సిబ్బంది అక్కడ చేరుకొని వారందరినీ కాపాడే ప్రయత్నం చేసింది. మెదక్ జిల్లా రామాయంపేట మండలం రామాయంపేటకు సంబంధించిన ఆ ప్రాంతంలో సుమారుగా 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే అక్కడ ఒక ఎస్సీ మహిళా డిగ్రీ కాలేజ్ సంబంధించిన హాస్టల్ మొత్తం కూడా వరద ప్రవాహంలో చిక్కుకుంది. దీంతో రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకొని ఆ విద్యార్థులందరికీ కూడా బయటికి తరలించే ప్రయత్నం చేశారు. సుమారుగా 300 మంది విద్యార్థులు అక్కడ చిక్కుకున్నారు. సో ప్రస్తుతానికి 13 రోజులుగా వరద గుప్పిట్లోనే అక్కడ ఏడుపాయల ఆలయం పూర్తిగా వరద గుప్పిట్లో ఉండిపోయింది. మీరు చూస్తున్న విజువల్స్ లో హవేలీ గణపురంలోని ఒక వాగు దగ్గర కారు కొట్టుకుపోతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ సర్కిల్లో మీకు కనబడుతుంది కార్ కనబడుతోంది. ఆ సర్కిల్లో కార్ కొట్టుకుపోతున్న ఆ లైవ్ విజువల్స్ ని మీరు టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. సో కంప్లీట్ గా ఆ కార్ కొట్టుకుపోతున్న విజువల్స్ ని మీరు చూస్తున్నారు. సో అక్కడ మనం ఆ విజువల్స్ ని గమనిస్తూ ఉంటే వరద ఏ స్థాయిలో ఉన్నదండి. కంప్లీట్ గా కారు మొత్తం ఆ నీటి పైన తేలాడుతూ వెళ్తోంది. చెట్లన్నీ కూడా దాదాపుగా సగం వరకు మునిగిపోయాయి. అక్కడ ఉన్నటువంటి ఇతరత్ర ఆ కరెంట్ పోల్ చూడండి. అక్కడ మీకు విజువల్స్ లో చూస్తుంటే కరెంట్ పోల్ కూడా దాదాపుగా సగానికి పైగా మునిగిపోయింది. ఆ కరెంట్ పోలే సగానికి పైగా మునిగిపోయింది అంటే అక్కడ ఎంత పెద్ద ఎత్తున వరద ప్రవాహం వరద ఉధృతి ఉందని అర్థం చేసుకోవచ్చు. కారు కొట్టుకుపోతుంది. అయితే ఆ కారులో 4 ప్రయాణికులు ఉన్నారనేది అనుమానంగా ఉంది. ప్రస్తుతానికి ఆ కారులో ఎంతమంది ఉన్నారు, ఏంటి, ఎక్కడుంది ఆ కారు, ఎక్కడి వరకు కొట్టుకు వెళ్ళింది, ఆ కారులో వారు ఎలా కాపాడిన విషయం పైన రెస్క్యూ సిబ్బంది ఆలోచన చేస్తున్నారు. దూప్ సింగ్ తండా పూర్తిగా నీట మునిగిపోయింది. కాలనీ వాసులంతా ఆర్తనాదాలు చేస్తున్నారు. ఎటు చూసినా ఒక భయానకమైనటువంటి వాతావరణమే ఈ ఉత్తర తెలంగాణకు సంబంధించి మెదక్, కరీంనగర్ అండ్ ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ ప్రాంతాల్లో ఒక భయానకమైనటువంటి వాతావరణం. వర్షాల నేపథ్యంలో ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలను అంబరని అంటుతూ ఉంటే వినాయక చవితి సంబరాల్లో ప్రజలంతా మునిగి తేలుతూ ఉంటే మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఇటువంటి ఒక భయంకరమైనటువంటి వర్షాల నేపథ్యంలో వాగులు వంకలన్నీ ఉప్పొంగి నీట మునిగిపోతున్నాయి. ఇందాక మీరు చూసారు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట దగ్గర మేకల కాపరులు మేత కోసం ఆ మేకలు తీసుకువెళ్తే 5 అక్కడ ఉన్నటువంటి ఆ వరద ప్రవాహంలో చిక్కుకుపోయారు. గల్లంత అయిపోయినట్టు తెలుస్తోంది. మరి ఆ మేకలు ఏంటి, వాళ్ళు ఎక్కడున్నారు, ఇంకా రెస్క్యూ టీం వాళ్ళ గురించి శోధిస్తున్నారు. సో ప్రస్తుతానికి వస్తారా విజువల్స్ చూద్దాం. మరి రైట్ సైడ్ విజువల్స్ లో హవేలీ గణపురం దగ్గర అక్కడ చెరువు కట్ట కూడా తెగిపోయింది. ఒక చెరువు కట్ట తెగిపోయి ఆ వరద ప్రవాహం మనం చూస్తున్నాం. సో హవేలీ గణపురం దగ్గర మెదక్లో అక్కడ ఒక చెరువు కట్ట తెగిపోయి ఆ చెరువులోని నీళ్ళన్నీ కూడా బయటికి వస్తూ ఉన్నాయి. రోడ్లపైకి పొలాలపైకి చేరుతూ ఉన్నాయి. పూర్తిగా పంట పొలాలు చేనులన్నీ కూడా పూర్తిగా ఈ నీటిలో మునిగిపోయి నాశనం అయిపోతున్నాయి. ఒకసారి లైవ్ విజువల్స్ చూద్దాం. मामा वो जरा बात भी मानो को नहीं मामा वो जरा बात भी मानो को नहीं భారీ వర్షాల నేపథ్యంలో ఎవరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎలా ఉండాలి, అక్కడ ఎటువంటి సినారీ నెలకొంది, వరదల్ని ఎలా మనం అధిగమించాలి, ఈ నేపథ్యంలోనే ఎలా మనం అక్కడ సస్టైన్ అవ్వాలనే విషయం పైన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది క్షేత్రస్థాయిలో అక్కడికి చేరుకొని ప్రజలందరికీ అవగాహన కల్పిస్తున్నారు. మీరు చూస్తున్న మొదటి విషయంలో వరదలో దూప్ సింగ్ తండా పూర్తిగా వరదలో మునిగిపోయింది.
ఆ తండాకి తండా మొత్తం కూడా వరదలు మునిగిపోవడంతో ప్రజలంతా రోడ్లపైకి ఎత్తైనటువంటి కొన్ని ప్రాంతాల వరకు వచ్చి తమ ప్రాణాలు కాపాడుకుని నిల్చొని ఉన్నారు. ఒకసారి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రత్యక్షంగా ప్రజల్లోకి రంగంలోకి దిగిపోయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని సలహా సూచన ఇస్తోంది. వాళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాం. కారణం ముఖ్యంగా ఏదైతే మెదక్ సిద్దిపేట నేషనల్ చేస్తుందో అధికారులు తప్పిదం వల్ల రామాయణ పట్టణం మునిగిపోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళపై తీవ్ర చర్యలు తీసుకుంటాం. మన నేషనల్ అధికారులను కానీ వాళ్ళ కాంట్రాక్టర్లు కానీ ఎవరు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వాళ్ళందరిపై ఖచ్చితంగా ఈ క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తాం. ఎందుకంటే ఇలా రామాయణపేట పట్టణం మునిగిపోవడానికైనా మల్లెచేరు మన తెగిపోవడానికైనా వచ్చేరు తెగిపోవడానికి కారణం నేషనల్ అధికారులు. వాళ్ళ పని పడతాం. వాళ్ళందరినీ జైలు పంపే వరకు వదిలిపెట్టాం. అధికారులందరినీ తక్షణమే స్పందించిన నేషనల్ అధికారులు రామాయణపేట పట్టణానికి వచ్చి డ్రైన్లన్నీ మర్యాదగా వాళ్ళు డ్రైన్లు మూసేసి తప్పుడు కలవట్లు కంటే మూసేసి వాళ్ళు డ్రైన్లు కట్టి చెరువులకు నిలువే వరకు నేషనల్ అధికారులపై క్రిమినల్ కేసులు చేసి బుక్ చేయించి అరెస్ట్ చేయిస్తామని హెచ్చరిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో రామాయణపేట పట్టణానికి ఎంత నష్టం జరిగినా దానికి నేషనల్ అధికారులే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కానీ ఎస్సీ కానీ వాళ్ళ కాంట్రాక్టర్లు కానీ దోసుకోవడానికి వచ్చి రామాయణపేట మన నేషనల్ హైవే మెదక్ నుంచి సిద్దిపేట చేస్తున్న మన సాకుతో దోసుకోవడానికి వచ్చి తప్పితే వాళ్ళు రోడ్లు చేయడానికి రాలేదు. అటు బైపాస్ ఇచ్చే వీడికి వదిలిపెట్టిపోయారు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ స్వార్థం కోసం పనిచేసి నేషనల్ హైవే అధికారులు తక్షణమే స్పందించి ప్రజల ముందుకు వచ్చి రామాయణపేట పట్టణాన్ని రక్షించకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కొస్తాయి. అవసరమైతే నేషనల్ హైవే అధికారులపై ఆఫీసర్లపై కూడా దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నాం. రామాయణపేట పట్టణాన్ని అర్ధరాత్రి నుంచి 12 గంటల నుంచి నేను రాత్రి 2:30 నుంచి పర్యవేక్షిస్తున్నా. తిరుక్కుంటూ 4 చేసి అయితే మెదక్ జిల్లా మొత్తం కూడా ఇప్పుడు ఒక రకంగా వర్షాల నేపథ్యంలో హై టెన్షన్ కొనసాగుతుంది. ఎక్కడ చూసినా లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా ఈ వర్షాల నేపథ్యంలో నీట మునిగిపోతున్నాయి. నేను ఒకసారి మీకు రికార్డ్ చెప్తాను. రికార్డు స్థాయిలో ఈ వర్షపాతాలు నమోదయ్యాయి. ప్రస్తుతానికి నేను చెప్పే దాంట్లో మెదక్ జిల్లాకు సంబంధించి చూస్తే మెదక్ జిల్లాకు సంబంధించి హవేలీ గణపురం దగ్గర సుమారుగా 20 సెంటీమీటర్ల వర్షపాతం 19.8 సెంటీమీటర్స్. సో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హవేలీ గణపురం నాగపూర్లో ఈ సుమారుగా 22 సెంటీమీటర్లు. సో ఇది హైయెస్ట్ రికార్డ్గా చెప్పాలి. ఈ ఏడాదికి సంబంధించినటువంటి వర్షపాతం నేపథ్యంలోనే ఇవి హైయెస్ట్ రికార్డ్స్లో ఉన్నాయి. సో ప్రతినిధి మహేష్ కూడా సిద్ధంగా ఉన్నారు. మహేష్, సో ప్రజెంట్ మెదక్లో ఎటువంటి వర్షాలకు సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయి? హవేలీ గణపురం చెరువు కట్ట తెగిపోయినట్టు తెలుస్తోంది. హవేలీ గణపురంలోని దూప్ సింగ్ తండా పూర్తిగా నీట మునిగిపోయింది. కొన్ని కార్లు కొట్టుకుపోతున్నాయి. అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా మనోజ్, ఇప్పటికే మెదక్ జిల్లాలో ఒక వినాయక చవితి పండుగ రోజు నాడు ఇక వర్ణుడు ఉగ్ర రూపం దాల్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు మెదక్ జిల్లాకు సంబంధించి హవేలీ గన్పూర్ నాగపూర్ విలేజ్ లో 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో ఒక బిక్కుమన్నట్టు చూస్తున్నారు. ఎందుకంటే వాగులు వంకలు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి, రోడ్డు కూడా బ్లాక్ అయినాయి. ఇప్పటికే కారు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా రంగంలోకి దించారు. వారిని సురక్షిత ప్రాంతాలకు కాపాడాలని చెప్పి ఉద్దేశం కొద్దీ వారు కూడా ఉన్నతాధికారులు కూడా ఈ యొక్క సంబంధించిన జిల్లా ఎస్పీ మెదక్ ఎస్పీ శ్రీనివాసరావుతో పాటు స్థానికంగా ఉన్నటువంటి మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే యొక్క హనుమంతరావు కూడా ఇప్పటికే రంగప్రవేశం చేసి బాధితులను కాపాడాలని ఉద్దేశం కొద్ది ముందుకు వచ్చిన పరిస్థితి. దీనికి సంబంధించి ఎక్కడ చూసినా రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా భారీ వర్షం నమోదైంది. మెదక్ జిల్లాలో చూస్తున్నట్టయితే మనం ప్రస్తుతం చూస్తున్నట్లయితే హవేలీ గన్పూర్ లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. పంట పొలాలు కూడా నష్టపోయిన పరిస్థితి. దీనికి సంబంధించి రైతులు బిక్కుబక్కుమని చూస్తున్నారు. ఎందుకంటే వర్ణుడు ఎప్పుడు తగ్గుతుంది ఏంటి అని చెప్పి ఒక రైతులు కూడా చూస్తున్న పరిస్థితి. మనం చూసుకున్నట్టయితే మెదక్ జిల్లా రామాయపేటలో మండల కేంద్రంలోని ఎస్సీ మహిళా డిగ్రీ కళాశాలలో 300 మంది విద్యార్థులను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించిన పరిస్థితి ఉంది. ఇప్పటికే అంటే వాళ్ళకి హాస్టల్ చుట్టూ కూడా వాటర్ చేరుకోవడంతో నిండిపోయిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన అధికారులు కూడా వెంటనే రిస్క్ చర్యలు తీసుకుని వారిని కాపాడి వేరే యొక్క వసతి గృహాలకు కూడా పంపించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మరో చూసుకుంటే భారీ వర్షాలకు నిజాంపేట మండలం అదేవిధంగా నందిగామ గ్రామంలో పౌల్ట్రీ ఫామ్ లో చేరిన వరద నీరు ఒక్కసారిగా